ఒకసారి ఫేస్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత రికార్డ్ అవుతుంది కదా ముందే. రఘు గారు ఇక్కడ అంతా కూడా 523 మంది అభ్యర్థులు పరీక్ష రాసింది, 21,093 మంది రాసింది అంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. తర్వాత 523 అభ్యర్థుల్లో ఎవరైనటువంటి ఈ విధంగా దొడ్డిదారులు వచ్చిన చూపించాలి. ఎవరన్నా ఆరోపణ చేయడం కాదు, ఈయన పలానా వ్యక్తి ఈయన శంకర్ దాదా ఎంపీ ఎవిడెన్సెస్ ఏం పెట్టలేదా, చేశారా? కాదన్నా. ఇప్పుడు ఇంకొక పాయింట్ సింగిల్ బెంచ్ ఏమి నాట్ ఈవెన్ సింగిల్ ఇది లేకుండా సింగిల్ బెంచ్ ఎందుకు రీవాల్యుయేషన్ అని ఒక దాన్ని మెన్షన్ చేసింది మానవతరాయ్ గారు చేసి ఉంటారు. ఆ జడ్జి గారు అనిపించింది వాళ్ళ వాదన పిటిషన్ల వాదనతో ఏకీపించండు. ఆ జడ్జి గారికి హక్కు ఉన్నది, మనం దాన్ని ప్రశ్నించలేము. ఆ జడ్జి గారు విన్నాడు కాబట్టి ఆయన తీర్పిచ్చిండు. ఇద్దరు ధర్మాసనం విన్న సీజే గారు, ఇప్పుడు ఇంకో న్యాయమూర్తి గారు విన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా కానీ ధర్మాసనం బలం ఉంటది కదా తీర్పు. అదే అంటున్నాను, అంటే ఎంతో కొంత ఒకటే అంటున్నా, వాస్తవమో లేకపోతే ఆధారమో ఇంకోటో లేకపోతే ఒకటే అంటున్నా. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా 523 మందిలో ఎవడైనా శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి అభ్యర్థి ఎవడైనా ఉన్నాడా? వాడు దొడ్డిదారిలో పరీక్ష రాసిండు, అట్లాంటి వాడి పేరు, హాల్ టికెట్ నెంబర్ తీసుకురండి, తీసుకొస్తే నేనే సిబిఐ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అన్ని రాసిన పేపర్. చెప్పండి కదా, వీళ్ళు ఆరోపణలు ఉత్తుత్త ఆరోపణలు కాదు, ఊహాజంత ఆరోపణలు కాదు. ఇప్పటివరకు చేసినవి అన్ని కూడా క్రెడిబిలిటీ లేని ఆరోపణలు ఇవన్నీ కూడా. 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు అంటే జారా ఎగ్జామ్స్ లో 2-3 హాల్ టికెట్లు ఉంటాయి, 2 హాల్ టికెట్లు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఒక ర్యాంకరు, ఒక 20 ర్యాంకర్ వాళ్ళు ఈ రోజు జెల్ పెన్ తో రాసిర్రు. ఆ జెల్ పెన్ తో రాసింది ఎందుకు చేసిర్రు? జెల్ పెన్ కేసు అట్లనే ఉంది. మొన్న పేరెంట్స్ కూడా అన్నారు వీళ్ళు పెట్టించిన ప్రెస్ మీట్ లో ఇచ్చారు. ఆ జడ్జి గారికి ఇచ్చారు, ఈ జడ్జి గారి సమక్షంలో ఉన్నాయి. 500 అభ్యర్థుల యొక్క వాళ్ళ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెడతారు. అక్టోబర్ తారీఖున వీళ్ళ నేపథ్యం ఏంది వీళ్ళ అందరినీ కూడా పెడతారు. కాబట్టి మేము ఏమంటాం అంటే, మేము ఒకటి ప్రభుత్వం తరఫున మాకు పంతాలు లేవు, పట్టింపులు లేవు. ఇప్పుడు జరగాల్సిన పరిణామం ఏంది? 11 ఏళ్ల తర్వాత ఒక పరీక్ష సమర్థవంతంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించింది. గత ప్రభుత్వం చేత కాలేదు, నియామక ప్రక్రియ దగ్గర చివరిలో ఆగిపోయింది. మళ్ళా కోర్టు నియామక ప్రక్రియ చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్పీల్కి వెళ్తే మాకు అభ్యంతరం ఏం లేదు, ఆ జడ్జి గారు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఈ నియామక పత్రాలు ఆఫ్ చేయండి అంటే ఆఫ్ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపు లేదు, పంతాలు లేవు, మాకు అందరూ సమానమే. నేను ఒకటే చెప్తున్నా, గ్రూప్ 1 లో ఎక్కువ మార్కులు వచ్చి విజేతలుగా ఉన్న వాళ్ళేం ఎక్కువ కాదు, 1 మార్కు 2 మార్కులతో విఫలమైన వాళ్ళు తక్కువ కాదు, అంతా సమానమే మాకు. కాకపోతే ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలా. తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 ఏళ్ల తర్వాత ఇంకా భర్తీ కాకపోవడం అనేది మనందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. పోనీ తప్పేం లేదు, అప్పటిదాకా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు అభ్యర్థులు. అక్కడ పిటిషన్లు, ఇగో ప్రైవేట్ సెంటర్లు, మన ఫంక్షన్ హాల్లో ఫీజులు కట్టారు, చూడండి ఆధారాలు రిసిప్ట్ పెట్టారు. అట్లా ఉన్న అభ్యర్థి ఎవడైనా డబ్బులు కట్టి దొడ్డిదారులో పరీక్ష రాయకుండా వచ్చిందేమో చెప్పమంటే ఎవరు చెప్పరా? జరిగింది ఊహాజనితమైన ఆరోపణలకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్రియ అనేది ప్రభుత్వ పరంగా కొనసాగే అవకాశం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, పంతాలకు పోకండి, ఒకళ్ళు గెలిచినట్టు ఇంకోళ్ళు ఓడినట్టు కాదు, అంతా సమానమే. నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి ఏందో ఆలోచన చేయండి, ఇంకేమైనా సూచనలు చేయండి మాకు, మేము ఆ ప్రకారం అమలైతే. గుర్తుపెట్టుకోండి, 29 జీవో రావడానికి కారణం ఎవరు? అశోక్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరు చుట్టూ తిరిగాడు అశోక్. 55 వద్దు, సుప్రీంకోర్టు కొట్టేసింది, 55తో ఎగ్జామ్ జరగదు, మళ్ళీ కోర్టు పోతే ఆగిపోద్ది అంటే అన్ని రాష్ట్రాలను పరిశీలించి ఆ 19 రాష్ట్రాలు అమలవుతున్న జీవోనే 29 తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఏమంటారు? అదే అశోక్ ఆ జీవోని కొట్టేయాలంటారు. సరే, ఇప్పుడు అశోక్ చెప్పిండని పెడితే ఎట్లా? సరే, అశోక్ చెప్పిండని పెడతామా? 19 ఆలోచన ఏంది? ఎవరికి నష్టం జరగొద్దని కదా జీవోలు. 19 రాష్ట్రాలు తిరిగినాం, 19 గుజరాత్ పక్కన ఆంధ్రప్రదేశ్ అన్ని తిరిగి ఇది మేలైన జీవో, అన్ని రాష్ట్రాల్లో ఇదే ఉందని చెప్పి పక్క రాష్ట్రం 5వ నెంబర్ జీవో, ఇక్కడ 29 జీవో తీసుకొచ్చి పరీక్ష. జనార్దన్ మీరేం చెప్తారు? మేము ఖచ్చితంగా ఎవిడెన్స్ చాలా కీలకము. ఎవిడెన్స్ మా సైడ్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఆధారం లేదు, క్రెడిబిలిటీ లేని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, అది నిలబడదు కోర్టులో. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆలోపుగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు చేసుకునేదే కదా, ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్నదే. 1 గంట వచ్చినా ఎల్బీ స్టేడియం నుంచి 563 మెంబర్స్కి ఇస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి పంచాయతీని పెట్టేసి ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పోతుంది. కేసు ఇది ఎన్నాళ్ళున్నా తెగదు, ముడిపడదు. ఇక వాళ్ళు ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, వీళ్ళు నిరుద్యోగులుగా ఉంటారు, వీళ్ళు పెట్టలేరు. కాబట్టి ఇది ఇంతే జరుగుద్ది అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటిది.
ఇప్పుడు ఇమీడియట్ గా మేము ఎస్ఎల్పికి వెళ్తాం, ఆధారాలు లేవని వీళ్ళు అంటున్నారు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఐలు వేసినప్పుడు ఎందుకు ఆర్టీఐలకు సమాధానాలు ఇవ్వలేదు? పెట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి అసలు వీళ్ళు దీనివల్ల తప్పులు జరిగినాయా మేము ఇది డిబేట్ అయితే అన్నప్పుడు మరి రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు డిబేట్ చేసిర్రు? ఇదే 29 జీవోని తీసేయమన్నప్పుడు మేము నోటిఫికేషన్ రూల్స్ పెట్టినాం, ఆ జీవోని తీసేస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుంది అన్నారు. మరి రద్దు అవుతుంది అని చెప్పినప్పుడు జెల్ పెన్తో వాడనియొద్దు, పిఎంఎల్ ఇవ్వద్దు, ఇవన్నీ అందులో ఉన్నాయి. రీఎవాల్యుయేషన్ చేయకూడదు, 2 సార్లు 3 సార్లు చేసిర్రు. మరి వీటన్నిటికీ చేసినప్పుడు వీళ్ళు డివియేషన్ అయ్యారు కదా నోటిఫికేషన్. నోటిఫికేషన్ రద్దు కావాలి కదా. కోర్టులో జరిగినాయి, మేము అదే చెప్తున్నాం. ఇలా ఒక సింగిల్ బెంచ్ అనేటటువంటిది పరిగణలోకి తీసుకుంది, డివిజన్ బెంచ్ కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంది. అనుగుణంగానే 19 రాష్ట్రాలు అమలయ్యేటువంటి జీవో ఏదైతే అదే 29 తీసుకొచ్చినాం. బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేసినాం. ఇందులో ఎవరు చెప్పగలగాలి కదా. బీసీలు కూడా ఓపెన్లో వచ్చారు, ఎవరికి అన్యాయం జరగలేదు. ఇది కొంతమంది విఫలమైన అభ్యర్థులు కావాలని చెప్పి వాళ్ళ ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏంది అగ్ని కార్యం పోసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన బాధలో వాళ్ళు కూడా ఏదో రకంగా కాంగ్రెస్ కు పేరు రావద్దు కాబట్టి బద్నాం చేయాలని చెప్పి దీనికి అగ్ని కార్యం పోసారు. ఇది వాస్తవం, ఇంతకన్నా ఇంకో మాటలేదండి. రగన్న ఒక నిమిషం, ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుద్ది అంటున్నారు. వచ్చినటువంటి రిజల్ట్లో అది ఏదన్నా రిజల్ట్ కానీ ఎట్లన్నా రాని, దాంట్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంతమంది ఓపెన్కి వెళ్ళిపోయారు? ఎట్ట న్యాయం జరిగింది? ఇవాళ నీకు ఇవ్వలేదు. అదే ఎంతమంది ఓపెన్ లో పరిగణించబడరు అన్నారు. ఇలా ఓపెన్ లో పెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ జాబితా కూడా ఇస్తాం, ఏమంటే చెప్పండి. వీళ్ళంతా అర్థం పర్థం లేని ఆరోపణలు అర్థం చెప్పండి, మీరు చెప్తున్నాం కదా. ఉన్నారు కొంతమంది, ఇది అసలు విఫలమైన వాళ్ళు, ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు, మెయిన్స్ విఫలమైన వాళ్ళు, వీళ్ళకు తోడు బీఆర్ఎస్. రగన్న ఒకటి గుర్తుపెట్టుకోరి, ఆరోపణల మీద మాట్లాడాలి కానీ వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు అంటారు. అసలు ఈయనకి ఎగ్జామ్ రాయడానికి ఈయనకు అవకాశం అయితే ఈయన స్టేక్ హోల్డరా? ఇట్లా మాట్లాడు వీళ్ళు వచ్చి తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ కాదు మాట్లాడుతున్నారు. చెప్పు నీ క్రెడిబిలిటీ ఏందో చెప్పవా? నీ క్రెడిబిలిటీ చెప్పరాదు, నీ క్రెడిబిలిటీ చెప్పరాదు. క్రెడిబిలిటీ అంటున్నావు, నీ క్రెడిబిలిటీ నువ్వు రాజకీయాల్లో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు రాజకీయాలలో. నువ్వు ఇన్ని రోజులు రాజకీయం చేస్తావు, వార్డు మెంబర్ గెలిచినావు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతావు, స్టూడియోలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ? నీకు చెప్పించున్నావు, అచ్యుతరావు సార్తో కొడుకు చెప్పించున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. ఎవరిని నువ్వు అసలు నీకు ఏ క్రెడిబిలిటీ ఉంది? నువ్వు ఎన్నికలప్పుడు ఇంకొక పార్టీ మాట్లాడి క్రెడిబిలిటీ లేనివి, నీకు నిజాయితీ లేనివి, ఎవరికి నువ్వు క్రెడిబిలిటీ ఇస్తాందుకు ఎవరి అసలు పరీక్ష గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. మాట్లాడతాడు ఇలా క్వాలిఫై కానోడు, అలా క్వాలిఫై కానోడు, ఈనాడే వచ్చి మాట్లాడుతుంది. రాజకీయంగా చేసినావానా? బీఆర్ఎస్ మీద ఉన్నప్పుడు మాట్లాడతావు. నువ్వు చెప్పే నీకు ఎందుకే నీకేమో 60 ఏళ్ళు వచ్చినాయి, కింద 60 ఏళ్ళు వచ్చినాయి, వార్డు మెంబర్ గెలవలేదు. 60 ఏళ్ళు వచ్చినట్టు గ్రూప్స్ గురించి ఏం తెలుస్తుంది? గ్రూప్స్ గురించి ఏం తెలుస్తుంది? మాట్లాడతావు, మాట్లాడతావు, ఏది పడుతుంది లేకుండా. నేను లోన్ బారేసుకున్నందుకు వచ్చిన ఒక కన్సెప్ట్ మాట్లాడుతుంది. 44 సంవత్సరాలు వచ్చి నీకు దమ్ముంటే నా టెన్త్ మెమో చూపిస్తా, నీకు దమ్ముంటే నీ టెన్త్ మెమో చూపించు. 60 ఏళ్ళు వచ్చినవి వార్డు మెంబర్ గెలవాలి. నా టెన్త్ మెమో మాట్లాడకు. నువ్వు ఇంక అందరినీ ఇల్లు బెదిరించినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు బెదిరించినట్టు కాదు. నీ నోరిప్పాలనా? నీ గురించి నీ నోరిప్పాలా? నీ నోరిప్పాలా? నీ నోరిప్పాలనా? వీటితో మాట్లాడే డిఎస్ఎల్ ఏమైంది? నరేష్ ఏం చేసిర్రు, ఇంకొకరు ఏం చేసిర్రు, చెప్పాలా నోరు? ఎందుకు మాట్లాడుతావా? దగ్గర పడ్డోని తీసుకొచ్చేది టైం వేస్ట్. ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఇప్పుడు అర్హతలు, క్రెడిబిలిటీలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇష్యూ మీద మనం డిస్కస్ చేయాలి. ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు. ఇప్పుడు
ఏజ్ ఉన్న వాళ్ళు కూడా రఘు గారు ఒప్పుకోవాలండి మనం. ఇప్పుడు నీ క్రెడిబిలిటీ ఏందో చెప్పండి, చెప్పడు. ఆ అబ్బాయి చెప్పింది క్రెడిబిలిటీ. ఎవరి క్రెడిబిలిటీ ఎవరికి ఏముందన్నది పక్కన జరిగేటప్పుడు ఇష్యూ గురించి మాట్లాడదాం. క్రెడిబిలిటీ అని ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఇచ్చిర్రు, డిగ్రీ ఇచ్చిర్రు, జస్ట్ డిగ్రీ, యూపీఎస్సీ కూడా డిస్టెన్స్ డిగ్రీ. క్రెడిబిలిటీ ఇందాక క్రెడిబిలిటీ చెప్పిస్తుంటే యాడ్ పెట్టుకున్నావు, అన్ని ఒకటే మాట్లాడుతూ మాట్లాడుతుందుకు జీవితం నాశనం చేసుకుంటాండే. ఒక జీవితాలు నాశనం చేసుకున్నావు చెప్తాను. నువ్వు అసలు అన్నిటిని అడ్డం పెట్టుకొని వచ్చినావు. నీ క్రెడిబిలిటీ గురించి నువ్వు మాట్లాడతావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మా కష్టం గెలిపించిన కాంగ్రెస్ వచ్చి నువ్వు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతావు. నువ్వు నిరుద్యోగం 44 నిరుద్యోగం సిగ్గు లేకుండా నువ్వు నిరుద్యోగం చేసి పెట్టుకున్న రాజకీయ నిరుద్యోగి నువ్వు. నిరుద్యోగుల మీద గ్రూపుల మీద మాట్లాడుతూ జగబే కార్పొరేషన్ 10 వస్తుందని వచ్చిన నువ్వు నీకు రేపు కార్పొరేషన్ 10 వస్తుందని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతావు? గ్రూప్ 1 గురించి మాట్లాడతాను నేను, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడతాను 44 ఏళ్ళు వచ్చినాయి, ఎవడు పిల్లని పెళ్లి చేసుకోవట్లేదు. మాట్లాడు మాట్లాడు నమ్ముతాడు. దయచేసి ఇష్యూని డైవర్ట్ చేయకండి, సమస్య మీద మాట్లాడదాము. ప్రతి ఒక్కరికి కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాదంటలేదు, ఒక్క నిమిషం, మళ్ళీ కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇది సమస్య, అవసరమైతే ఒక 10 మంది నిరుద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడండి. ఏముందో అంత మన పిల్లలే కదా, ఒక 10 మందిని పిలిచండి, డిస్కషన్ పెట్టండి. బాబు ఏంది మీ సమస్యని అడగండి, ఆ సమస్యను తీర్చే ప్రయత్నం. గారు పరీక్ష వాయిదా ఏమంటే వేసి, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమంటే వేసిన, చర్చలు అయిపోయిన, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ రాలేదు, కొంతమంది నిరుద్యోగులతో కలిసి కూర్చొని చేస్తే అయిపోయేది కదా, ఈ సమస్యకి ఒక అవుట్కమ్ దొరికేది కదా. రఘు గారు ఒక నేను న్యాయంగా ఆలోచించండి. మీరు జర్నలిస్ట్, మీరు ఇప్పుడు నేను కాంగ్రెస్ కు ప్రచారం చేసిన, నేను బస్సు యాత్ర చేసిన, నిన్ను గెలిపించిన, నాకు ఉద్యోగం ఏంటంటే ఇస్తారండి? అది పత్తేనండి. అసలు ఇప్పుడు ఉద్యోగాలు అనేవి పోటీ పరీక్షల ద్వారా అందులో విజేతలైన వాళ్ళకి వస్తాయి. అంతే కదా, ఎవరికి వచ్చినా చెప్పండి. అక్రమంగా దొడ్డిదారులు ఎవరికి వచ్చినా చెప్పమంటే చెప్పరు. అక్కడ ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది చూపి. ఆ సీసీ కెమెరాలు ఉండే, బయోమెట్రిక్ ఉండే. ఒకటి ఇష్యూ ఎట్లా తయారైపోయిందంటే అందరికీ నిరుద్యోగ అంశం రాజకీయ నిరుద్యోగ ఇదిగానే మారిపోయింది. అంటే రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది డబ్బుల కోసం ఆ పని చేస్తున్నారు, కొంతమంది పదవుల కోసం ఆ పని చేస్తున్నారు. అసలైన నిరుద్యోగులు ఆ ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి పడేస్తున్నారు. రాజకీయంగా అవకాశాలు, కొంతమంది ఎట్లా ఉద్యోగాలు రావు, వయోపరిమితి అయిపోయింది, ఏదో రకంగా లైవ్ లో ఉండాలా. అది ఎవరు దురాలోచన ఉంది వీళ్ళకి, అంత విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద, అంతే కదా. నిజమైన అభ్యర్థులు నష్టపోతున్నారు అంటున్నా. నువ్వు ఎక్కడ తప్పు, పరీక్ష జరిగేటప్పుడు తప్పు కాదు, అది ఎప్పుడు అయిపోయిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత 3 కోట్లు ఇచ్చినాం అంటారు. ఏంటంటే అసలు ఇదే మన వ్యవస్థ మీద అసలు మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి నేను ఏమంటారు రావు గారు, ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు విలువ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా. ఆ క్రెడిబిలిటీతో రండి, మేము వింటాం. జనార్దన్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంది జనార్దన్? సుప్రీం కోర్టుకి వెళ్తున్నారా? అంటే ఇప్పుడు ఇది అయిపోవాలి కదా, ఇక్కడ ఈ స్టే ఆర్డర్ మీద ఎస్ఎల్బి వేసుకొని సుప్రీం కోర్టు పోతామన్నా. ఏంటంటే ఆధారాలంటే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి తప్పులు చేసిర్రు. ఈ తప్పు వల్ల మీకు ఏం జరిగింది? ఇప్పుడు ఈ తప్పు చేసిర్రు, ఇది డివేట్ అయినందుకు మీకు వచ్చిన నష్టం ఏంటంట. నష్టాన్ని చూపించడానికి ఆధారం కావాలన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వనప్పుడు ఏ నుంచి తెస్తాం? ఇవ్వాలి కదా వాళ్ళు. పబ్లిక్ సర్వీస్ అభ్యర్థులండి రావు గారు, ఆంధ్రప్రదేశ్ లో దొడ్డిదారులో పరీక్ష జరిగితే, ఫంక్షన్ హాల్లో పరీక్ష జరిగితే అభ్యర్థులు ఆధారాలు తీసుకొచ్చి కోర్టులో వేస్తే కోర్టు రేపు రద్దు చేయబోతుంది. అది ఓకే, అది నిజాయితీ అంటే నిబద్ధత అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు అండ్ జనార్దన్, ఇంతకుముందు డిస్కషన్ లో పాల్గొన్న నిశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదేమైనా అందరికి అవకాశాలు రావాలి. అర్హత కలిగిన ఎవరైతే ఉద్యోగం రాసి అర్హత కలిగిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, అనర్హులకి ఉద్యోగాలు రాకూడదు. సో ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగులు చాలా కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అవకతవకలు జరిగితే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు.
అల్టిమేట్గా గవర్నమెంట్ నిరుద్యోగులను కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మంచి వాతావరణంలో ఈ ప్రక్రియ అంతా కొనసాగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందరికీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, ఎవరికి వీళ్ళకి లేదు వాళ్ళకు ఉంది అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా అల్టిమేట్గా కోర్టులో ఉంది కాబట్టి ఈ అంశం అంతా కూడా కోర్టు విల్ టేక్ ద డెసిషన్. సో ఇప్పుడు ఆ అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగింది మేము కోర్టుకు వెళ్ళలేం, ఎందుకంటే అంతా కూడా ఖర్చుతో కూడుకున్న అంశం. సో వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడతారు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని ఎంతో కొంత అమౌంట్ కూడా పెట్టి అడ్వకేట్లను పెట్టుకోవాలి, మళ్ళీ అందులో సీనియర్ అడ్వకేట్లను పెట్టుకోవాలి, సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో వాళ్ళు అంటున్నారు మేము కొంత ఫెయిల్ అయినాం ఇందులో అని. సో ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా, నిరుద్యోగులు కూడా, అండ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాలి. బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళందరూ అనుకుంటా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామంటే కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.